దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చినగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్నటువంటి అందరికంటే నీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్న నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడతావు, ఎక్కువగా దీవింపబడతావు, మేళ్లతో నింపబడతావు. నీ ప్రభు నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు ఎవ్వరు కూడా నిన్ను విడిపించలేరు. ఆయనతో నీవు నడుస్తున్నప్పుడు ఆశీర్వాదాలు దిగి దిగి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ సమస్యల చేత కృంగి ఉన్నావు, బాధలు కష్టాలు నిన్ను ఇబ్బంది పెట్టి అశాంతిలో నడిపిస్తున్నాయేమో, అయితే నీ దేవుడు అంటున్నారు, ఇదిగో సమస్త జనముల కంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను, ఎక్కువగా దీవిస్తాను. దేవాది దేవుని యొక్క దీవెనలతో నీవు నింపబడితే ఎంత గొప్ప భాగ్యం. వ్యాధి బాధ కష్టం నిన్ను కృంగ చేస్తుందేమో, నీవు హెచ్చులోనికి రాబోతున్నావు. నీ ప్రభు నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టబోతున్నారు. ఆయన ఉన్నత స్థితి నేను ప్రతి విషయంలో కూడా హెచ్చించడానికి ఇష్టపడుతుంది. మా కళ్ళేసి కన్నీటి ప్రార్థన చేయి సహోదరి. నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు చూస్తావు. నీవెందుకు ఒకవేళ మేలు పొందలేకపోతున్నావు అంటే ప్రార్థించలేకపోతున్నావేమో, దేవునితో నడవలేకపోతున్నావేమో. దేవుడు నిన్ను నిదానం చూసినప్పుడు ఏ విషయంలో నీవు తక్కువగా కనపడుతున్నావు. అందుకే నీవు ఆయన బిడ్డగా జీవిస్తే ఆయన నిన్ను అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించి వృద్ధి పొందించబోతున్నారు. ఏం భయపడకండి. కష్టాల వైపు మనం చూడొద్దు, వేదనల వైపు చూడవద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూద్దాం. ఆయన గొప్ప దేవుడు, జీవం గల దేవుడు కాబట్టి ఆయన బిడ్డలుగా నడుచుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదించి హెచ్చించబోతున్నారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం. నీ ప్రేమ గొప్పది ప్రభువా. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించడానికి ఇష్టపడే నీకంటే మాకెవరున్నారు ప్రభువా. నీ కృప చాలు ప్రభువా. ఎవరి కష్టాల్లో బాధల్లో రుణాల్లో ఆర్థిక పరిస్థితుల్లో వ్యాధి బాధల చేత ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు. ఆ బిడ్డలకి యేసునామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. అశాంతిలో ఉన్న వారికి శాంతి దయచేయండి. అలాగే ప్రభువా, సమస్త ప్రజలకు నెమ్మది ఇవ్వండి. మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడి మీరు అక్కడ కొరకే సిద్ధపాటించి మహిమ పొంది శక్తి గలేసైనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.